నమస్తే. ఇంకొక 15 రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్‌లో. ఈ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టటంలో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి సాధ్యమైనంత వరకు బీహార్ కంటే చాలా తక్కువగా ఇచ్చి మొండి చేయి చూపి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెవిలో పువ్వు పెట్టే అవకాశం ఉందని కథనాల ప్రకారం తెలుస్తుంది. ఎందుకు ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కి ఈసారి తక్కువగా ఉండొచ్చు అనంటే, పోయినసారి కూడా ఆంధ్రప్రదేశ్‌కి, బీహార్‌కి ఏదో ఎక్కువగా ఇచ్చారు అనేటువంటి భ్రమలో ఉండి, అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల వాళ్ళు గొడవ చేశారట. మీరు ఆంధ్రప్రదేశ్, బీహార్‌కి ఎక్కువగా ఇస్తున్నారు, మేము కూడా సీట్లు ఇచ్చాం కదా! విదిన్ బీజేపీలోనే కొన్ని గొడవలు వచ్చేసాయి. ఎలాగూ ఉత్తరప్రదేశ్‌లో కొన్ని రాష్ట్రాల వాళ్ళు గొడవ చేశారు. మీరు ఎక్కువగా బీహార్‌కి, ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువ ఇచ్చారు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా గొడవ చేయటంతో, ఈసారి దాని గొడవ నుండి తప్పించుకోవడానికి కేంద్ర బడ్జెట్ కాకుండా అవుట్ సైడ్ ద బడ్జెట్ కొన్ని అనౌన్స్ చేశారు. వాటిలో భాగమే ఒకటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్‌కి సంబంధించిన 11,440 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చారో, సో దే అనౌన్స్డ్ ఇట్ అవుట్ సైడ్ ద బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్తో కలిపి అనౌన్స్ చేస్తే దాన్ని బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గొడవ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఎక్కువ ఇస్తున్నావు, ఎందుకంటే ఆయన మీద నీ ప్రభుత్వం డిపెండ్ అయింది కాబట్టి ఆయనకి ఎక్కువ ఇస్తున్నావు, మరి మమ్మల్ని పడగొట్టమంటావా అని వాళ్ళు అడుగుతున్నారు బీజేపీలో అని. ఆ గొడవను తీసేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అవుట్ సైడ్ ద బడ్జెట్ అనౌన్స్ చేశారు. బడ్జెట్ ఎలకేషన్లో దెబ్బ కొట్టిందని భయంతో అనేది ఒక కథనం. ఓకే, అసలు అది నిజంగా మాట్లాడితే అవుట్ సైడ్ ద బడ్జెట్ అయినా సరే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఏమిచ్చారంటే, అసలు ఏమిచ్చారయ్యా, అసలు ఏం తీసుకొచ్చారు అనేది మనం ఒకసారి చూస్తే, నాకు తెలిసిన వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఓ పెద్ద కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనకేమి ఇవ్వాల. ఏమిచ్చారో నాకైతే అలాగైతే అనిపించట్లేదు. అంటే నా నాలెడ్జ్ ప్రకారం అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 2025-26 బడ్జెట్ ఒక 15 రోజుల్లో రాబోతుంది. బీహార్కి ఎలాగూ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా బీహార్కి 100% ఇస్తారు. ఎందుకంటే ఎలక్షన్ రాబోతుంది కదా బీహార్లో. సో దెర్ ఇస్ నో డౌట్ ఆంధ్రప్రదేశ్కి మంచి చేస్తారు, బీహార్కి ఎక్కువ ఇస్తారు. దాన్ని మరి తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం వాళ్ళని ఏంటంటే వచ్చే బడ్జెట్లో మీకు ఎంత తీసుకొస్తారు, మీ ప్రభుత్వం మీ మీద డిపెండ్ అయింది కదా కేంద్ర ప్రభుత్వం అంటే, లేదు మాకు ఆల్రెడీ మోడీ గారు ఆల్రెడీ బడ్జెట్ అవుట్ సైడ్ ద బడ్జెట్ ఇచ్చేసారు ఆల్రెడీ, మేమే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు బడ్జెట్లో నుంచి అని అన్నారు అని కథనం. మీరెవరండి అది అనటానికి? మేము కేంద్ర టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు మేము అడిగేది ఏంటంటే, మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరా? ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా లేదు తర్వాత సంగతి. పార్టీల ఎక్స్పెక్టేషన్ ఎవరికి కావాలండి? ప్రజల ఎక్స్పెక్టేషన్ని మీరు పార్టీలు క్యాడర్, మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్స్, మీరు మీ ఇష్టం కాదు కదా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ నాయకులు ఇష్టం కాదు కదా, ప్రజల ఇష్టాన్ని మీరు దాన్ని క్యారీ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి. ప్రజలు వద్దన్నారా, మాకు బడ్జెట్ ఏమొద్దన్నారా, మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదని నాయకులు అన్నారని కథనం. ఓకే సరే, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నారంటే, మళ్ళీ అవుట్ సైడ్ ద బడ్జెట్ మాకు ఇప్పటికే చాలా ఇచ్చారు, మేము బాగా సాటిస్ఫాక్టరీగా ఉన్నామని నాయకుల మధ్య అనుకున్నారట. ఎన్డీఏ కూటమిలో అనుకుంటున్నారంటే, ఇప్పటికే మోడీ గారు మనకు చాలా కుమ్మరించారు, వరాలు జల్లు కుమ్మరించారు అని. ఏం కుమ్మరించారు అంటే, ఇదిగో ఇవన్నీ ఇచ్చారు. వీటిలో ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 2 భాగాలకు విభజించి చెబుతున్నాం మీకు. ఒకటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించి, 2 ప్రైవేట్ సంస్థలకు సంబంధించి, 2 విభజించి చెబుతున్నాం మీకు. అంటే ఇప్పటివరకు వీళ్ళు పేపర్లో వేసుకున్నవి, మేము సాధించినవి, షబాష్ నారా లోకేష్ గారు, షబాష్ చంద్రబాబు నాయుడు గారు, షబాష్ పురంధేశ్వరి గారు, షబాష్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ పేపర్లో ఉన్నాయా, వాటి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు ఇచ్చింది ఏదైతే, అది డెట్ రీస్ట్రక్చరింగ్ సంబంధించింది. అది పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమి లేదు అని చెప్పేసి సెయిల్లో విలీనం చేయకుండా ఇదేంటి డబ్బులు ఇచ్చేస్తే దీనివల్ల ఏం ఉపయోగం ఉంది, క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా ఇప్పటికీ వాళ్ళు గొడవ చేస్తున్నారు అక్కడ. సో అది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. విశాఖపట్నానికి సంబంధించిన 11,400 కోట్ల రూపాయలు.
ఓకే. మోర్ ఓవర్ అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మీరు అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇది మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన సెంటిమెంట్ ఫీల్ అవుతున్నామే తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడిప్పుడుగా 1,00,000 కోట్ల రూపాయల లాభం వస్తే ₹1 కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ఆ 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి పోతాయి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి ఒక సంస్థ అది. కేంద్ర ప్రభుత్వ విశాఖపట్నానికి 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఇదిగో మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చామని చెప్పడానికి లేదు అది. ఎందుకంటే దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఓకే. సో కాబట్టి స్టీల్ ప్లాంట్ని వదిలేయండి. రెండోది మన రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు వచ్చి 3 సంస్థల్ని ఈ చేశారు. ఏమంటారు శంకుస్థాపన చేశారు. ఏమంటే రైల్వే జోన్ ఒకటి, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఒకటి, ఫార్మా పార్క్ 3 శంకుస్థాపన చేశారు. 2 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నం తీసుకురాబోతున్నామని ప్రచారం చేసుకున్నారు. యాక్చువల్గా ఈ 2 ట్రిలియన్ కానీ 20 ట్రిలియన్ కానీ ఈ 3 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఇప్పుడివి కాదు, గతంలో చేయాల్సిన ఇప్పుడు చేశారు. ఇప్పుడు రైల్వే జోన్ ఉంది, అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. జనవరి 23వ తారీఖు 2024లో జనవరి 23, 2024లో అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ అనేది ఇది యాక్చువల్గా ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్తూరులో పెట్టాల్సింది. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్ళి 65,370 కోట్ల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి దాన్ని ఫిబ్రవరి 21, 2024వ తారీఖున అది అనౌన్స్మెంట్ తెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది కూడా పాతదే. ఆ పాత దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ శంకుస్థాపన చేశారు అంతే. ఫార్మా పార్క్ ఉంది, ఇది ఫిబ్రవరి 5, 2024 అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈ 3 కూడా ఈ రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ ఒకటి, ఫార్మా పార్క్, ఈ 3 కూడా 2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయాల్సినవి ఇప్పుడు చేశారు. కాబట్టి వాటి లెక్కలోకి రావు, అవి తీసేసేయండి. ఇంకేం తీసుకొచ్చారా అంటే అమరావతి తీసుకొచ్చారనుకో. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఏదో అప్పిచ్చారు. సరే, అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. రైల్వే జోన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. అమరావతి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టే. అది మీరు ఇచ్చిన దానం కాదు. మీరు అలా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని చీల్చారు. అది ఇవ్వాల్సిన బాధ్యత మీది. అది ఇచ్చి మేము ఇది తెచ్చామని చెప్పుకోవడానికి మీరు లేదు, ఇచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళకే లేదు. ఎందుకంటే అది చట్టం, అది దట్ ఈస్ అన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. అది చట్టంలో ఉన్నవి ప్రతి ఒక్కటి చేయాల్సిందే. దట్ ఈస్ ద మ్యాండేటరీ అగ్రిమెంట్ తోటి రాష్ట్రాన్ని విడదీశారు కాబట్టి. సో వాటిని తీసేయండి. ఇంకా మరి ఇంకేం తీసుకొచ్చారు అంటే ఇదిగోండి నేషనల్ హైవేస్ వేసాము, కొత్తగా రైల్వే ఏమంటారు నేషనల్ హైవేస్ వేశారు, రైల్వే లైన్లు వేసారని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. నేషనల్ హైవేస్ రైల్వే లైన్స్ అనేవి ఏంటంటే అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్ కనుక ఆటో తిప్పుకుని రోజు ఆటో తిప్పుకుంటూ ఉంటాడు కదా, తనకు ఒక రూట్ కావాలి కదా ఆటో తిప్పుకోవాలంటే. అలాగే ఈ నేషనల్ హైవేస్, రైల్వే లైన్స్ అనేవి ఆ ట్రైన్స్ తిరగాలంటే, బస్సులు తిరగాలంటే ఆటోమేటిక్గా వాళ్ళు లైన్లు వేసుకుంటూ పోతుంటారు. మధ్యలో మన రాష్ట్రం వస్తే మన రాష్ట్రంలో కూడా వేసుకుంటూ పోతారు. అవి పెద్ద లెక్కేం కాదు అవి. ఓకే, సరే వేసారు అనుకోండి, రైల్వే లైన్లు నేషనల్ హైవేస్ వేసారు అనుకోండి, అవి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాజెక్టులే తప్ప ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా ఇచ్చింది ఏమీ లేదు. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఉంది, ఇది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రభుత్వ సంస్థలు. ఇప్పుడు ఈ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏమేంటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. రైల్వే జోన్ అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది, వాళ్ళు కంపల్సరీ పెట్టాల్సిందే. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ అనేది ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలయ్యి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ట్రిగ్గర్ చేసి దాన్ని 65,000 కోట్లకి తీసుకొచ్చి ఆయన తెచ్చుకున్నది, జగన్ గారు తెచ్చుకున్నారు. ఫార్మా పార్క్ అనేది జగన్ గారు తెచ్చుకున్నదే. అమరావతి అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, పోలవరం ఏపీ రీఆర్గనైజేషన్, నేషనల్ హైవేస్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి, బీపీసీఎల్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. మీరుగా తీసుకొచ్చింది ఏంటి అంటే ఏమీ లేదు. ఇప్పుడు మరి ఎందుకు సాటిస్ఫై అయ్యి మాకు వచ్చే బడ్జెట్లో పర్లేదు, రాకపోయినా పర్లేదు, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అంటే మీరు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నాయకులు ఎక్స్పెక్ట్ చేయకపోతే బడ్జెట్లో మనకి మోసం చేస్తారా? వచ్చే బడ్జెట్లో 15 రోజుల తర్వాత రాబోతుంది కేంద్ర బడ్జెట్. ఓకే, అంటే తెలీదు ఏమిస్తారో ఒక కథనం ప్రకారం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదని వీళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారట మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు.
ఓకే. సరే ప్రైవేట్‌యి కొన్ని తీసుకొచ్చారు. ఇది ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏది ఉందో, ఇది మే 25, 2022న జగన్మోహన్ రెడ్డి గారు, ఆదిత్య మిట్టల్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అది. ఇది మిట్టల్ ప్రాజెక్ట్ కూడా. మరి ఇప్పుడు మీరు తీసుకొచ్చిందేంది? సరే ఒక 71,400 కోట్ల రూపాయలకి ఒక 4 ప్రాజెక్టులు తీసుకొచ్చామని చెప్పి ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు మన కూటమి ప్రభుత్వం. ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీలో 65,000 కోట్ల రూపాయలు పెట్టిన సెటప్ దాని గురించి మాట్లాడారు. మార్చి 3, 2023 తారీఖున ముఖేష్ అంబానీ గారు డైరెక్ట్గా స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేశారు, ఇదిగో 500 కంప్రెస్డ్ బయోగాడ్ ప్లాంట్స్ పెట్టబోతున్నానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు అదేది పెట్టారు కదా విశాఖపట్నంలో ఇండస్ట్రీస్కి సంబంధించిన ఒకటి, దాంట్లో అక్కడ స్టేజ్ మీద ఉండి రిలయన్స్ ఇండస్ట్రీ ముఖేష్ అంబానీ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. అది కూడా జగన్ ప్రభుత్వంలో జరిగింది. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు, ఈ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు కూడా అప్పుడు కరోనా వైరస్ టైంలో ఆంధ్రప్రదేశ్కి మెడిసిన్ సప్లై చేసింది టాటా గ్రూప్ వాళ్ళు. అప్పుడే చెప్పారు మీ రాష్ట్రంలో మేము టాటా పవర్ ఇన్వెస్ట్ చేస్తామని. ఎప్పుడు 2020లోనే చెప్పారు. అది ఇప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు దాన్ని తీసుకొచ్చి. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉంది కానీ కొత్త ప్రభుత్వంతో స్పెషల్గా టాక్స్ చేసి ఉంటారు. అది కూడా అప్పుడు జరిగింది. ఇప్పుడు ట్యాక్స్ ఇప్పుడు మీ కేంద్రం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు తీసుకొచ్చింది ఏంటి? మీ అంతరం మీగా తీసుకొచ్చింది ఏంటంటే ఒకటే, గూగుల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఆ ఒక్కటి మాత్రం గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఒక్కటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఫ్రెష్గా తీసుకొచ్చింది. మిగతా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారివి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి మీరు ఎందుకు మేము సాటిస్ఫై అయ్యాము, మాకు మొత్తం విపరీతంగా వరాల జల్లుకి జరిపించారు కాబట్టి మాకు ఈ బడ్జెట్లో పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం చేకూర్చడం కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడాలి. వచ్చేటువంటి బడ్జెట్లో మనకి ఎక్కువగా నిధులు తీసుకురావాలి. ఎందుకంటే మన ప్రభుత్వం మన ప్రజలు ఓటేసినటువంటి ఎంపీల మీద డిపెండ్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం అది. మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇప్పుడు చెప్పినవి కాకుండా ఎంతకైనా బెటర్గా రావాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తాను, గతంలో చేయాల్సిన ఇప్పుడు ఇవన్నీ ఎరియర్స్ లాంటివి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఈ రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టు, ఫార్మా పార్కు, అమరావతి, పోలవరము, నేషనల్ హైవేస్, బీబీసీఎల్, ఆర్సిలర్ మిట్టల్, రైట్, ఈ టాటా గ్రూప్ వాళ్ళది, రిలయన్స్ వాళ్ళ, ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పాత సంతకాయ పచ్చళ్ళు ఇవన్నీ కూడా. ఓకే, జగన్ గారి ప్రభుత్వంలోనే డిస్కషన్స్ వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు మీరు స్పెషల్గా ఏమి తీసుకురాలేదు కాబట్టి ఫ్రెష్గా మీరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలని కూటమి ప్రభుత్వం కోరుతున్నాం. అంతే తప్ప మాకు మేమేమి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఈసారి రావు, బీహార్కి ఇచ్చేస్తారు ఎక్కువగా, పర్లేదు అని మీరు ఆ రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తే ప్రజలను మోసం చేసినట్టే. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టి పట్టుబట్టి అయినా సరే మీరు వచ్చే బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.